Romans chapter 8 verse 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వచనం అనేటువంటిది అనేక మార్లు కంఠస్థ వాక్యము, మనం ధ్యానించేటువంటి వాక్యం. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన పిలుచుకున్నటువంటి వారికి అనగా లోకము నుండి ప్రత్యేకించుకున్నటువంటి సంఘం పట్ల అన్నీ కూడా ఏ విధంగా మేలు కొరకే జరిగిస్తూ వెళ్తాడనేటువంటి వాస్తవాలని చాలా చక్కగా పౌలు గారు వర్ణిస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటే, అయితే ఈ రోజున ఆ వచనంలో అదంతా మనం ధ్యానించం, కానీ మొదటి పదాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. అక్కడ వాడినటువంటి మాట దేవుని ప్రేమించు వారికి, షరతుతో కూడినటువంటి ఆశీర్వాదం, షరతుతో కూడినటువంటి దేవుని యొక్క మేలు, షరతుతో కూడినటువంటి కొన్ని సత్యాలని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుడు పిలుచుకున్నటువంటి వ్యక్తులు ఎలాంటి మేలు, ఎలాంటి విషయాలు దేవుడి నుంచి పొందుకుంటారో మాట్లాడుతూ అవి పొందుకునేటువంటి వారి యొక్క అర్హత గురించి చెప్తూ ఉన్నాయి. దేవునిని ప్రేమించు వారికి జరిగేటువంటి లాభాలు. నేటి దినాల్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ దగ్గరలోకి వెళ్తూ ఉన్నటువంటి దినాల్లో ఆ యొక్క ఒలీవ కొండ దగ్గర శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఉపయోగించినటువంటి మాట ప్రేమ చల్లారిపోయేటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి అని అంటూ ఉంటే, అదేవిధంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా అక్కడ ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ మొదటి ప్రేమను వదిలితివి అనేటువంటి మాట, లేక కోల్పోయావు అనేటువంటి మాటను కూడా చూస్తూ ఉంటే, వాస్తవానికి నేటి దినాల్లో బాంధవ్యాలు కావచ్చు, వ్యక్తిగత జీవితాలు కావచ్చు, ప్రేమ లేనటువంటి మనిషి లేదు. కాకపోతే ఆ ప్రేమ అయితే స్వార్థపూరితమైనదిగా కనిపిస్తూ ఉంటుంది, లేక నా వారిని నేను ప్రేమించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. బైబిల్ అంతట్లో కూడా ఎక్కువగా బోధించబడినటువంటి విషయం, ఆజ్ఞాపించబడినటువంటి విషయం దేవుని పట్ల మనిషికి ఉండాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి ప్రేమ, లేక దేవునికి మనిషి ఇవ్వాల్సినటువంటి మొదటి స్థాయిలో ఉండేటువంటి ప్రేమ. ఆ ప్రేమను వారు ఎలా విడిచిపెట్టారో యేసయ్య ప్రకటనలో మాట్లాడుతూ ఉంటాడు. అంటే విల్లింగ్గా వారి అంతటా వారు దాన్ని ఎలా ఇగ్నోర్ చేశారో, దాన్ని ఎలా తిరస్కరించారో దాని గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రోజున మనం ధ్యానించబోయేటువంటి అంశము దేవుని ప్రేమించు వారి ప్రయాణం. దేవుని ప్రేమించు వారి ప్రయాణం. నిజంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారి ప్రయాణం, వారి యొక్క జీవన విధానము ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఒక వ్యక్తి గురించి మీ ముందు ఈ రోజున పెట్టాలని ఆశపడుతూ ఉన్నాయి. బైబిల్లో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటాయి, చాలా క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చినప్పుడు హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనే విశ్వాస వీరులు కావచ్చు, దేవుని కొరకు నిలబడినటువంటి వారు, దేవుని కొరకు అమోఘమైన సేవ చేసినటువంటి వారు, వారి బలహీనతలు కనిపిస్తూ ఉంటాయి, వారి యొక్క మంచి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా మనం పేర్లు చెప్పమంటే చాలా పేర్లు మనం చెప్తూ ఉంటాం. కానీ క్రొత్త నిబంధనలో చాలామంది పేర్లు వాడబడ్డాయి, కానీ వారంత పాపులర్ కాదు. అంటే వారి గురించి ఎక్కువ తెలియకపోవటం, వారి గురించి ఎక్కువగా రాయబడకపోవటం, లేక వారి గురించి ఎక్కువగా ఆలోచించకపోవటం, వారి గురించి ఎక్కువగా ధ్యానించకపోవటం. ఎక్కువగా పౌలు గారి పత్రికలు మనం చూస్తూ ఉంటే రకరకాల పేర్లన్నీ కూడా ఆయన వాడుతూ ఉంటాయి. ఆ పేర్లు గురించినటువంటి ఆలోచన కూడా మనకు అంతగా అవగాహన ఉండదు. అలాంటి వ్యక్తుల్లో నుంచి ఒక వ్యక్తి గురించి చాలా తక్కువ అతని గురించి లేఖనాల్లో కనిపించింది. కేవలం 5 వచనాలు మాత్రమే తన గురించి మాట్లాడేది. కానీ ఆ 5 వచనాల్లో దేవుణ్ణి ఎంతగా ప్రేమించి ఎంత శక్తివంతమైన పరిచర్య చేసాడో తన జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధ లేఖనాల్ని ఆలోచన చేస్తూ ఉంటే ఎపాఫ్రా అనేటువంటి వ్యక్తి కొలస్సీ పత్రికలో తన గురించిన ప్రస్తావన మనం చూస్తాం. కొలస్సీ పత్రిక 1:7-8 వచనాలు, 4వ అధ్యాయము 12-13 వచనాలు, ఫిలమోను పత్రిక 23వ వచనము. ఈ 5 వచనాల్లో మాత్రమే ఎపాఫ్రా అనేటువంటి వ్యక్తి గురించి ఎక్కువగా ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుణ్ణి ప్రేమించటానికి ఈ వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం ఏంటని ఆలోచన చేస్తే, దేవునిలోకి రాకముందే తన పేరే ఆ విధంగా పెట్టారు. ఎపాఫ్రా అని అంటే గ్రీకు దేవతల నుంచి వచ్చినటువంటి పేరు, అనగా
ప్రేమించువాడు లేక మనోహరమైన వాడు అనేటువంటి అర్థం వస్తుంది. లవ్లీ అనేటువంటి మాట, లేక గాడెస్ ఆఫ్ లవ్, ప్రేమ దేవత అనేటువంటి పేరులో నుంచి తనకి పేరు పెట్టడం జరిగింది. అలాగే ఎపఫ్రా అని అంటే ప్రేమించువాడు, మనోహరమైనటువంటి వాడు అని అర్థం వచ్చింది. కానీ పౌలు పత్రికల్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మటుకు ఆ దినాల్లో ఉన్నటువంటి చర్చ్ ఫాదర్స్, సంఘ పితామహులు ఎవరైతే ఉండేవారో తనకి ఇంకొక పేరు కూడా ఇచ్చారు. ఏమనంటే వారియర్ అని పిలిచేవారు, తనని యోధుడు అని పిలవటం కూడా జరిగింది. ఎందుకంటే పౌలు తన గురించి రాస్తూ ఉన్నప్పుడు తన గురించి పేర్కొన్నటువంటి లక్షణం అలాంటిది. అందుకనే ఒక కొలస్సీ సంఘములో ఉన్న యోధుడు అని కూడా తన గురించి ప్రస్తావించబడతానే చూస్తాం. అందుచేత ప్రేమించువాడు లేక యోధుడు అనేటువంటి భావన తన పేరులో నుంచి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. తన చరిత్రను మీరు ఆలోచన చేస్తూ ఉంటే ఒక అన్యుడు, తాను యూదుడు కాదు, దేవుడిని ఎరిగినటువంటి వ్యక్తి అంతకన్నా కాదు, పుట్టింది కొలస్సీ పట్టణంలో, పెరిగింది కొలస్సీ పట్టణంలో, విశ్వాసిగా జీవించింది కొలస్సీ పట్టణంలో, సేవకునిగా పనిచేసింది కొలస్సీ పట్టణంలో, ఆ కొలస్సీ పట్టణంలోనే తాను మరణించాడు. సో తన జీవితం అంతా కూడా ఈ కొలస్సీ పట్టణంలోనే ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ కొలస్సీ పట్టణానికి దాని చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలకి తాను చేసినటువంటి అమోఘమైన పరిచర్య కేవలం 5 వచనాల్లో మాత్రమే కుదించి దేవుని ప్రేమ చెప్పుకునేది కాదు, చూపించేది అనేటువంటిది తన జీవితంలో ఎలాగో చూపించబడుతుందో మనం చూడవచ్చు. ఒక వచనాన్ని మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము మొదటి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. కొలస్సీ 4:12 వచనం మొదటి భాగం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా అనే మాట. ఆ మొదటి పదాన్ని మనం చూస్తే అక్కడ వాడినటువంటి మాట మీలో ఒకడు అనేటువంటి మాట. అంటే ఇంగ్లీష్లో మెంబర్ ఆఫ్ యువర్ ఫెలోషిప్ అని అంటే మీ సంఘములో ఉన్న ఒక సభ్యుడు, మీ సంఘములో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాను క్రీస్తు దాసునిగా మారి మా పక్షాన కూడా మాతో కలిసి నీకు వందనాలు చెప్తూ ఉన్నారని తన గురించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఎపఫ్రా జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ఏ కామన్ మ్యాన్ టు ద క్రైస్ట్ సర్వెంట్ ఆర్ టు ద చర్చ్ లీడర్, ఒక సామాన్యమైన వ్యక్తి, సామాన్యమైన విశ్వాసి దేవుని దాసుడుగా, దేవుని సేవకుడుగా, సంఘ నాయకుడుగా ఎలా మారాడు అనేటువంటిది ఎపఫ్రా యొక్క కథ. పౌలు వివరించేటువంటి వాస్తవాల్ని ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఏమనుకుంటారంటే కొలస్సీ సంఘము పౌలు స్థాపించాడు అనేటువంటిది కొంతమంది అనుకునేటువంటి భావన. కానీ చాలా మటుకు సంఘాలు పౌలు తనంతట తాను స్థాపించాల, తన ద్వారా వెళ్ళినటువంటి శిష్యులు కావచ్చు, తన ద్వారా తర్ఫీదులో ఉన్నటువంటి సేవకులు కావచ్చు, పౌలు ద్వారా సంఘాలు స్థాపించినట్టుగా మీకు అనిపించింది. ఒకానొక సమయంలో పౌలు ఎఫెసీ అనేటువంటి ప్రాంతంలో ఉండి తాను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు రమారామి ఒక 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో గడిపినప్పుడు అనేక మంది అక్కడికి వచ్చి వాక్యం నేర్చుకున్నారు. దానిలో ఎపఫ్రా అనేటువంటిది ఒక వ్యక్తి. ఈ ఎపఫ్రా వాక్యాన్ని నేర్చుకొని తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించాడనేటువంటిది చాలా మటుకు చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ యొక్క కొలస్సీ కావచ్చు, తర్వాత హైరాపాలిస్ అనేటువంటి ఇంకో పట్టణం కావచ్చు, లవోదికియా అనే ప్రకటనలో ఉన్నటువంటి పట్టణం కావచ్చు, ఈ 3 పట్టణాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఈ 3 పట్టణాలకు కూడా సంఘ వ్యవస్థాపకుడు ఎపఫ్రాగా మనం చూస్తాం. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి దేవుడు ఆ 3 సంఘాల్లో ప్రత్యేకంగా కొలస్సీ సంఘంలో వాడుకోవటం గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఏ విధంగా తాను అంతగా దేవుని కొరకు నిలవబడ్డాడు. ఒక సామాన్యుడు తన కుటుంబం కోసం బ్రతికేటువంటి వ్యక్తి, తన జీవనోపాధిని ముందుకు తీసుకువెళ్ళటానికి కృషి చేసేటువంటి వ్యక్తి, దేవుని కోసం అంత సేవ చేయటానికి కొలస్సీ అనేటువంటి ఆ ప్రాంతంలో, ఆ సంఘంలో పరిచర్య చేయటం అంటే చాలా కష్టతరమైనటువంటిది. అలాంటి సంఘంలో కూడా తాను పరిచర్య చేయటం గల ప్రధాన కారణం ఏంటంటే దేవునిని ప్రేమించాడు కాబట్టి. సో దేవుణ్ణి ప్రేమించినటువంటి ఈ ఎపఫ్రా యొక్క ప్రయాణాన్ని
ఆలోచన చేస్తూ ఉంటే ఎపఫ్రా జీవితంలో 4 లక్షణాలని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. నిజంగా దేవుని ప్రేమించుకుంటున్నామని చెప్తూ ఉన్నప్పుడు ఈ 4 విషయాల్లో మన యొక్క జీవన విధానము విశ్వాసులుగా ఏ విధంగా ఉంటుందో తన జీవితం ద్వారా క్లుప్తంగా మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. అంతకుముందు చెప్పిన విధంగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు చదవాల్సిన అవసరం లేదు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు మరియు 20వ అధ్యాయము 31వ వచనము. ఈ వచనాల్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అంతకుముందు నేను అన్నట్లుగా పౌలు ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. పౌలు పరిచర్య అంతట్లో ఎక్కువ గడిపిన చోట్లలో ఒక చోటు ఎఫెసీ పట్టణం, ఎఫెసీ ప్రాంతం. ఇక్కడ రమారమి 2 సంవత్సరాల 3 నెలలు తర్ఫీదు తాను ఇచ్చినట్లుగా ఆ 19వ అధ్యాయంలో మీరు చూస్తే 20వ అధ్యాయం 31వ వచనంలోకి వెళ్తే నేను అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాను అని అంటాడు. అంటే ఆల్ టుగెదర్ ఒక 3 years ఆఫ్ మినిస్ట్రీ పౌలు అక్కడ జరిగించినట్లుగా టైరానస్ అనేటువంటి ఒక హాల్లో తాను ఒక తర్ఫీదు ఇచ్చినట్లుగా అనుదినము కూడా బోధలు ఆయన చేసినట్లుగా ఆ బోధలను వినటానికి ఆసియాలో ఉన్న వారందరూ పౌలు యొక్క వాక్యము వినిరి అనేది అక్కడ లూకా చాలా చక్కగా అపోస్తల కార్యంలో రాస్తూ ఉంటాడు. అనగా ఆసియా మైనర్లు ఏవైతే ఉంటూ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటి నుండి కూడా చాలామంది వచ్చి వాక్యాన్ని నేర్చుకున్నారు. దానిలో ఒక వ్యక్తి ఎపఫ్రా. దీంట్లో ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటే తాను వచ్చిన పట్టణం గురించి 2 మాటల్లో ఆలోచించినట్లయితే ఈ కొలస్సీ పట్టణం అనేటువంటిది మన ఇప్పుడున్నటువంటి దినాల ప్రకారంగా ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక హైదరాబాద్ ఎలాగనో ఒక బెంగళూరు ఎలాగనో మిక్స్డ్ కల్చర్తో డిఫరెంట్ రిలీజియన్స్తో డిఫరెంట్ ఒపీనియన్స్తో లేక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో మనుషులు ఎలాగో జీవిస్తారో అలాంటి ప్రాంతం ఇది. ఇంకా దారుణమైన ప్రాంతం అని కూడా మనం చెప్పొచ్చు. కొలస్సీలో మీకు గ్నాస్టిసిజం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. జ్ఞానవాదము, జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ జ్ఞానం మూలానే దేన్నైనా చేరుకోగలము అనేటువంటి భావనలో ఉన్నవారి గురించి. అందుకే 2వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు కొలస్సీ పత్రికలో అక్కడ తత్వజ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఫిలాసఫీ గురించి మాట్లాడుతాని మనం చూస్తూ ఉంటాం. తర్వాత జుడాయిజం, యూదా మతం అనేటువంటిది ఇక్కడ చాలా ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే యూదా నిష్టలు కావచ్చు, ధర్మశాస్త్ర క్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా చేయాలి అని ఫోర్స్ చేసేటువంటి గుంపు కూడా అక్కడ ఉన్నారు. 3వది స్పిరిటిజం అని అంటారు. అంటే దూతలని ఆరాధించటం, ఆత్మలను ఆరాధించటం, ఇంకో రకంగా చెప్పాలంటే మన భాషలో రకరకాల విచ్ క్రాఫ్ట్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి ప్రాంతం అది. దానికి తోడు ఇంకా మిక్స్డ్ కల్చర్స్ అనేటువంటివి ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కొత్త బోధను స్వీకరించడం పెద్ద విశేషమేం కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు క్రొత్త బోధన అంగీకరించడం పెద్ద విశేషమేం కాదు. కాకపోతే ఒక పేరు వింటే మాత్రం ఎక్కలేని రోషం వచ్చింది, ఒక పేరు వింటే మాత్రం ఎక్కలేని ఉద్రేకం వచ్చింది. అదేంటి అని అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనేటువంటి పేరు కానీ వారు వింటే ఎక్కలేని పూనకం వచ్చి వారిని వెలగొట్టడం అనేటువంటిది జరిగిద్ది. ఇన్ని విభిన్నమైన బోధలు ఉన్నప్పటికీ, ఇన్ని విభిన్నమైనటువంటి సలహాలు ఉన్నప్పటికీ, ఇంత ఆ దినాల్లో విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కొలస్సీ పట్టణము ముందు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ ఎపఫ్రా అనేటువంటి వ్యక్తికి వచ్చిన ఆలోచన, ఈ ఎపఫ్రా అనేటువంటి వ్యక్తిలో కదలిన ఒక ఆలోచన ఒక దినముకు సంబంధించింది కాదు, 2 దినాలకి సంబంధించింది కాదు, మనకులాగా 40 దినాలకి సంబంధించింది కాదు. రమారమి 2 సంవత్సరాల 3 నెలలు పౌలు దగ్గరే ఉండిపోయి తాను తర్ఫీదు పొందటం అనేటువంటిది ఆశ్చర్యం అనిపించింది. సో మొదటిగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు ఏ విధంగా ఉంటాడంటే పరితపించేవాడుగా ఉంటాడు. దేవుని వాక్యం కొరకై ఎంత ప్యాషనేట్గా ఉంటాడో, ఎంత పరితపించేటువంటి వాడుగా ఉంటాడో మనకు అర్థమవుతుంది. అందుకే కొలస్సీ పట్టణం గురించి ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. అంటే అన్ని రకాల వనరులు అక్కడ ఉన్నప్పటికీ ఆ దినాల్లో కొలస్సీ వూల్ అనేటువంటిది కూడా ప్రసిద్ధిగాంచినటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీకి కూడా ఒక ప్రసిద్ధిగాంచిన ప్రాంతం అది. సో ఎకనామిక్గా, ఫినాన్షియల్గా మీరు ఆలోచించిన, పొలిటికల్గా ఆలోచించిన, ఎడ్యుకేషనల్గా ఆలోచించిన అన్నీ ఉన్నటువంటి ప్రాంతం అది.
అలాంటి ప్రాంతంలో దేవుని గురించి, యేసయ్య గురించి ఆలోచించి ఒకరోజు వాక్యం వింటున్నాడంటే సరే పోనీలే అని అనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి కొలస్సీ పట్టణం నుండి 100 మైళ్ళు ప్రయాణము చేసి ఎఫెసీ పట్టణానికి వచ్చి అక్కడ 3 సంవత్సరాలు దాదాపు ఉండి వాక్యం నేర్చుకోవటంలో తన యొక్క తపన కనిపిస్తోంది, తన యొక్క ఆశ కనిపిస్తోంది. అందుకే అంటారు కదా, ప్రేమ ఎక్కడికైనా తీసుకెళ్ళిద్ది, ప్రేమ ఏదైనా చేపించిద్ది, ప్రేమ చావటానికైనా సిద్ధంగా ఉంటుంది, ప్రేమ చంపటానికైనా సిద్ధంగా ఉంటుంది, ప్రేమకి పరుదులు లేవు, ప్రేమ ఎంతవరకైనా వెళ్ళటానికి ఆలోచించదంటానికి ఈ యొక్క వ్యక్తి ఉదాహరణ అని మనం చెప్పవచ్చు. అంటే వాక్యం పట్ల తనకున్నటువంటి తపన, వాక్యం పట్ల తనకున్నటువంటి ఆశ అది ఒక దినానికి నియంత్రించబడినటువంటిదిగా. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, కొలస్సీ పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే 1వ అధ్యాయము 7వ వచనము మొదటి భాగం, 8వ వచనం చివరి భాగం, 7వ వచనం మొదటి భాగాన్ని చదువుతూ ఉన్నాను. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. ఈ కొలస్సీ పట్టణములో ఉన్నటువంటి జనులు అంతకుముందు అన్నట్లుగా సువార్తను అంగీకరించడం అసాధ్యం, కష్టతరమైనటువంటిది. అలాంటి ఈ ఎపఫ్రా దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, దాన్ని ధ్యానించడం మాత్రమే కాదు, తర్ఫీదు పొందటం మాత్రమే కాదు, తన స్వగ్రామానికి వెళ్ళి విన్నటువంటి వాటన్నిటినీ కూడా ఆయన వివరించాడు, రక్షణలోకి నడిపించాడు, సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘం కూడా ఫిలోమోను ఇంటిలో వారు కూడుకుంటూ ఉన్నారు. పౌలు ద్వారా కొలస్సీ సంఘానికి వచ్చిన పత్రికలు 2, ఒకటి కొలస్సీ మరియు ఫిలోమోను పత్రిక. ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి సంఘములో తాను ఒక సామాన్యుడిగా పరిచర్య చేయటం అనేటువంటిది అసాధ్యం. కానీ దేవుని వాక్యం పట్ల తనకున్న తపన, వాక్యాన్ని తాను నేర్చుకొని ఆ వాక్యాన్ని వారికి ప్రకటించి, వారికి నేర్పించి, వారిని కూడా శిష్యులుగా తయారు చేసి 8వ వచనం చివరి భాగంలోకి వెళ్తే అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే ఒక సంఘాన్ని దేవుని పట్ల అమోఘమైన ప్రేమ కలిగేటట్లుగా తాను మార్చాడు. అంటే దేవుడు అంటే తెలియనటువంటి వ్యక్తి, క్రీస్తు పట్ల ద్వేషపూరితమైనటువంటి ప్రాంతంలో, క్రీస్తు పేరు కూడా వినటానికి అసహ్యముగా ఫీల్ అయ్యేటువంటి పట్టణంలో ఈ ఎపఫ్రా దేవుణ్ణి ప్రేమించటమే కాదు, ఆ ప్రేమను వారిలో నాటి, ఒకరిలో కాదు సంఘమంతటిలో నాటి, ఆ సంఘములో ఉన్నటువంటి ప్రేమ గురించి పౌలుకి వెళ్ళి చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని పట్ల ఆ తపన, ఆ ప్రేమ మన దేవుని కోసం, దేవుని వాక్యం కోసం తప్పించేటువంటి పరిస్థితి వైపు వెళ్తూ ఉంటాం. చాలాసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, వినుటకు వేగపడుతూ ఉంటాం, కానీ పాటించటానికి మాత్రం పడిపోతూ ఉంటాం. వినటానికి చాలా సిద్ధంగా ఉంటాం, కానీ పాటించటం దగ్గరకు వచ్చేసరికి, పరితపించడం దగ్గరకు వచ్చేసరికి వాక్యం దగ్గర అక్కడ ఆగిపోవటం అనేటువంటి చూస్తాం. కానీ ఎపఫ్రా మన వంటి వాడు, సంఘములో ఒక సభ్యుడని పౌలు అంటూ ఉన్నాడు. అలాంటి వాడు దాన్ని దాటాడు. అదొక విషయం. రెండవ విషయం చాలా చక్కగా అనిపించేది 7వ వచనంలో ఇందాక మనం చదివాం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని అనే మాట. దాసుడు, క్రీస్తుని దాసుడు అని కూడా పౌలు 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు. వాస్తవానికి ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే ఈ పదాన్ని నేను చదివేటప్పుడు ఏముందిలే అని అనుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ దాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు, ఒరిజినల్ లాంగ్వేజ్లో దాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు, వాస్తవానికి గ్రీకులో సేవకుడు, దాసుడు లేక బానిస, ఈ పదానికి 2 పదాలు ఉంటాయి గ్రీకులో. దాంట్లో ఒక పదం ఏంటంటే డౌలాస్ అని అంటే. డౌలాస్ అని అంటే సోల్డ్ అవుట్ స్లేవ్, అంటే అమ్మివేయబడినటువంటి బానిస, లేకపోతే బాండ్ సర్వెంట్, కట్టు బానిస, లేకపోతే ఒక ఒప్పందములో ఉన్నటువంటి బానిస. తన యొక్క పని ఏంటి అని అంటే, తన పైన యజమాయిషి ఉన్నటువంటి యజమానిని తృప్తిపరచాలా, తనకి నచ్చినట్టుగా జీవించాలా, తన పైన తనకి అధికారం ఉండదు, తన పైన తనకి స్వేచ్ఛ ఉండే అవకాశం లేదు. జీవించినంత కాలం కూడా ఆ దాసుడు యజమానికి నచ్చినట్టుగా బ్రతకాల. డౌలాస్ అనేటువంటి ఆ పదాన్ని క్రీస్తుని దాసుడు, క్రీస్తుకి
కట్టుబానిస. క్రీస్తుని సేవించటానికి, ఆయన్ని తృప్తిపరచటానికి నా మీద నాకు హక్కు లేదు, నేను విలువ పెట్టి కొనబడినటువంటి వాడను, ఆయన సొత్తు అయినటువంటి వ్యక్తిని అనేటువంటి భావనలో తాను ఉండి ఎలాగూ క్రీస్తుని తృప్తిపరచటానికి బ్రతికాడో కనిపిస్తూ ఉంటుంది. అంటే జనరల్లీ పదాలు విన్నప్పుడు సేవకులు మనకు గుర్తొస్తూ ఉంటారు. కానీ పౌలు ఈ ఎపఫ్రాకి ఆ పదాన్ని వాడినప్పుడు డౌలాస్ అనేటువంటి గ్రీకు పదము వాడటము చాలా చక్కగా అనిపిస్తుంది. అంటే క్రీస్తు కోసం తన జీవితాన్ని అమ్మి వేసుకున్నాడు, క్రీస్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు, క్రీస్తుకి తన జీవితాన్ని అంకితం చేసుకొని దేవుని వాక్యాన్ని వినటానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవునితో గడపటానికి, దేవుని పరిచర్య చేయటానికి ఎంత పరితపించాడో దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున మనం ఎంత విశ్వాసులమైన, విలువ పెట్టి కొనబడినటువంటి వారము. మనము మన సొత్తు కాదు. దేవుణ్ణి కాపరి అని అంటూ ఉన్నామంటే మనం గొర్రెలం, దేవుణ్ణి తండ్రి అని అంటూ ఉన్నామంటే మనం పిల్లలం, మరి దేవుణ్ణి ప్రభువు అని అంటూ ఉన్నామంటే మనం దేవుని దాసులమే కదా, దేవుణ్ణి సేవించబద్ధులమై ఉన్నాం కదా. అందుకే యేసయ్య మత్తయి 7వ అధ్యాయంలో ఇంకో మాట అంటూ ఉంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు వారందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు, నా తండ్రి చిత్తాన్ని చేయువాడు మాత్రమే, అంటే నా తండ్రి మాటను వినవాడు మాత్రమే, నా తండ్రి ఇష్టాన్ని చేయువాడు మాత్రమే పరలోకానికి వెళ్ళగలడు. ప్రభువా అని సంబోధించినప్పుడు నేను నువ్వేది చెప్పినా వినటానికి సిద్ధంగా ఉంటాను అని చెప్పటమే. ఎపఫ్రా జీవితంలో దేనికోసం పరితపించాడంటే వాక్యం వినాలి, నేను క్రీస్తుని కోసం బ్రతకాలి, ఆయన నా పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఆయన ఇష్టం ఏంటి, ఆయన అభిరుచి ఏంటి, ఆయనకి నచ్చినట్టుగా జీవించాలా. ఎందుకంటే ప్రేమించుకునే వాళ్ళు చూస్తూ ఉంటే ఒకరిని ప్రేమిస్తే వారి కోసం దేన్నైనా చేస్తారు, వారికి నచ్చినట్టుగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. ఎపఫ్రా చేసినటువంటి విధానం కూడా అదే. తన జీవితం మారిపోయింది. ఆ ఒక్క జీవితాన్ని చూసి ఒక పట్టణం దేవుని వైపు తిరిగిందంటే ఎంత మారు ఉంటాడు, ఎంత గొప్ప సాక్ష్యం తనకుండా ఉంటుంది, ఎంతగా దేవుని కోసం తాను తప్పిస్తూ ఉంటాడు అనేటువంటిది మనం చూస్తాం. ఈ రోజున దేవుని పట్ల మన పరితాపము, దేవుని పట్ల మన ఆసక్తి, దేవుని పట్ల మన ప్రేమ చాలాసార్లు ఏమైపోయిందంటే సమయానుకూలంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి దినాల్లో, ఇలాంటి పండుగ దినాల్లో, ఇలాంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. లేక రోజుకు ఒక గంట సేపు 5 నిమిషాల వాక్యం చదివి దాన్ని పక్కన పడేసి యథావిధిగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. కానీ ఎపఫ్రా మనలాంటి వ్యక్తే, కానీ తాను దేవుని వాక్యం పట్ల ఉన్న తపన మీరు చూడండి. ప్రేమించువాడు అనగా దేవుని ప్రేమించువాడు దేవుని వాక్యం కొరకు, దేవుని సంతోషపెట్టడం కొరకు, దేవుని తృప్తి కొరకు పరితపిస్తాడు. అది మొదటి విషయం. రెండో విషయాన్ని ఆలోచన చేస్తుంటే కొలస్సీ 4వ అధ్యాయము 12వ వచనము 2వ భాగం, కొలస్సీ 4వ అధ్యాయము 12వ వచనము 2వ భాగాన్ని నేను చదువుతూ ఉన్నాయి. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారుని, నిలకడగా ఉండవల్లని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. వాస్తవానికి ఆలోచన చేస్తూ ఉంటే మీకోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని పౌలు చెప్పి వదిలేయచ్చు. కానీ అక్కడ ఈ లైన్లని, అంటే ఈ వచనాల్ని, పదాలని ఆలోచన చేస్తూ ఉంటే 4 పదాలు పౌలు హైలైట్ చేస్తూ ఉన్నాడు. ఒకటి తన ప్రార్థన, రెండవది మీ కొరకు, మూడవది ఎల్లప్పుడూ, నాలుగవది పోరాడుచున్నాడు. వాస్తవానికి ప్రార్థనలో మనం కొన్నిసార్లు దేవునితో పోరాడుతూ ఉంటాం, కొన్నిసార్లు దేవునితో యుద్ధం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన జీవితంలో ఇంకా కార్యం జరగకపోతే, సమస్యలలో మునిగిపోయినప్పుడు, దేవుని స్పందించినప్పుడు దేవునితో మనం పోరాడుతూ ఉంటాం. అక్కడ యాకోబు కూడా దేవునితో పోరాడిన పరిస్థితులు పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఎపఫ్రా గురించి ఆలోచిస్తూ ఉంటే తాను కూడా పోరాడుతూ ఉన్నాడు. కానీ ఎవరి కోసం పోరాడుతూ ఉన్నాడు, దేనికోసం పోరాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తే తన ప్రార్థనలో, అంటే తన గురించి చేసుకునే ప్రార్థనలో, తాను ప్రార్థించుకునేటువంటి సమయంలో కొలస్సీ సంఘము కొరకు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. అందుకని చర్చ్ ఫాదర్స్ ఆయన్ని వారియర్ అని పిలుస్తారు, ప్రేయర్ వారియర్, ప్రార్థన యోధుడు అని తన్ని పిలవటాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
గెత్సేమనే తోటకి వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన శిలువకి దగ్గరలో ఉన్నప్పుడు యోహాను రాసినటువంటి సువార్తలో 17వ అధ్యాయము ద హై ప్రీస్ట్లీ ప్రేయర్, ఒక ప్రధాన యాజకుని ప్రార్థన, యేసయ్య ప్రార్థన మనం చూస్తూ ఉంటాం. అటువంటి హృదయాన్ని కలిగి ఎక్కువగా ప్రార్థించిన వారు మరలా పౌలు మనకు కనిపిస్తూ ఉంటాడు. మరలా పౌలు వంటి ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరంటే పౌలే సర్టిఫై చేస్తూ మీకోసమైన ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడయ్యా అని చెప్తూ ఉన్నాడు. రెండవది, దేవుని ప్రేమించేవారు ప్రార్థనలో పోరాడుతారు. ఒకటి, దేవుని కొరకు పరితపిస్తారు. రెండవది, ప్రార్థనలో పోరాడటం. తన ప్రార్థనని మీరు విభాగాలుగా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే 3 రకాలైన విషయాలు ప్రార్థన గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఒకటి, ఎడతెగని ప్రార్థన. ఎందుకంటే ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడు. ఆయన రోమా చెరసాలలో పౌలుతో పాటు 2 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ఆ 2 సంవత్సరాల్లో కూడా పౌలుతో కలిసి మాట్లాడుకోవటం కాక, లేక చెరసాల్లో ఉండి తన గురించి ప్రార్థన చేసుకోవటం కాదు, కానీ ఎక్కడో ఉన్న సంఘం, సంబంధం లేనటువంటి సంఘం, పోనీ ఈయనని మెచ్చుకునే సంఘమా, ఈయనని దగ్గరకు తీసుకునే సంఘమా, లేక అందరూ మంచోళ్ళేనంటే సంఘము అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. సంఘం అంటే ఎన్ని విభిన్న ఆలోచనలు ఉంటాయో, వ్యతిరేకించే వాళ్ళు, సపోర్ట్ చేసేవారు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా తాను ఎక్కడ దూరంలో ఉండి కూడా చేస్తున్న విషయము ఎడతెగకుండా సంఘము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాయి. రెండవది, యథార్థ ప్రార్థన అని చెప్పవచ్చు. ఎందుకంటే నాలో స్వార్థం కనిపించట్ల, తన కోసం తాను ప్రార్థించుకోవట్లే. అందుకే అంటూ ఉన్నాడు, తన ప్రార్థనలో మీ కొరకు పోరాడుతూ ఉన్నాడు అనే మాట చూస్తాం. మూడవది, ఎన్న తగినటువంటి ప్రార్థన. ప్రార్థనలన్నింటిలో కూడా ఒక గొప్ప నమూనా కలిగిన ప్రార్థనని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వారి క్షేమం కోసం ప్రార్థించట్లా, వారి సుఖం కోసం ప్రార్థించట్లా, వారి ధనం కోసం ప్రార్థించట్లా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించట్లా, వారు లోకంలో చక్కని స్థితికి వెళ్ళాలని ప్రార్థించట్లా. 2 విషయాలు ప్రార్థిస్తూ ఉన్నాయి. ఒకటి, దేవుని చిత్తము గురించి నిశ్చయత వారికి రావాలా. రెండవది, దేవుని చిత్తంలో నిలకడగా వారు జీవించాలి. 2 విషయాలు, దేవుని చిత్తం గురించి నిశ్చయత వారికి రావాలా, దేవుని చిత్తములో నిలకడ వారు ఉండాలి. ఎందుకంటే ఈ రోజున మనిషి తెలుసుకోలేనిది దేవుని చిత్తం, రెండోది మనిషి నిలిచి ఉండలేనిది దేవుని చిత్తం. అందుకనే తన ప్రార్థన ఏంటంటే, అయ్యా ప్రభువా, నా సంఘము లేక కొలసి సంఘం, అక్కడ ఉన్నటువంటి నా ఆత్మీయ కుటుంబం ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ నీ చిత్తాన్ని తెలుసుకోగలగాలి, తెలుసుకొని దాంట్లో నిలబడగలగాలి, ఏది ఏవైనప్పటికీ, ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ అని తాను ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనలో తనకున్నటువంటి ఆ తపన, ప్రార్థనలో తనకున్నటువంటి ఆలోచన, దేవుని కొరకు గోజాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం. ఈ రోజున మన ప్రార్థన అంత తీవ్రమైన ప్రార్థనగా కనిపిస్తూ ఉందా? అంత పోరాడుతూ మన కొరకే గాక, మన కొరకు, కుటుంబం కొరకు, సంఘం మొత్తం కొరకు కూడా ప్రార్థించేటువంటి తపనతో కూడిన ప్రార్థన మనకి ఎంత కనిపిస్తూ ఉంటుంది? అది ప్రశ్న. వ్యక్తిగతంగా కావచ్చు, లేక ఇక్కడ సంఘంలో చేసే ప్రార్థన కావచ్చు. ప్రార్థన అంటే గంట సేపు చేసేదే కాదు, కానీ హృదయపూర్వకంగా నిజంగా తపనతో, ఆ భారముతో, ఆ యొక్క ఆలోచన విధానముతో ఎంతవరకు చేయగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రేమించేవాడు ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుతూ ఉంటారు. 3వ విషయాన్ని ఆలోచన చేస్తే, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, 13వ వచనము, ఇతడు మీ కొరకును, లవోదీకియ వారి కొరకును, హియరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంతకుముందు అన్నట్లుగా ఈ 3 సంఘాలు స్థాపించిన వ్యక్తి, ఈ 3 సంఘాల్లో పరిచర్య చేసినటువంటి వ్యక్తి, ఈ 3 సంఘాల గురించి ప్రార్థించడమే కాదు, ఏం చేస్తూ ఉన్నాడంటే, పౌలు మాటల్ని చూడండి, బహు ప్రయాసపడుట నేను చూస్తూ ఉన్నాను, దాని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. మూడవది, దేవుని ప్రేమించువాడు ప్రయాసపడతాడు. ఎవరి కోసం ప్రయాసం? వాస్తవానికి రోజున మనం బతికేది, కష్టపడేది, పొద్దుండే కాగానే పరుగులెత్తేది, సాయంకాలం కాగానే అలసిపోయి సేద తీర్చుకునేది మన దేహం కొరకు, మన కుటుంబం కొరకు, మన కష్టం, మన ప్రయాసం. కానీ ఇక్కడ సామాన్యుడు,
మన వంటి వాడు. ఆ వ్యక్తి దేవుని ప్రేమిస్తే ఎంతవరకు వెళ్ళాడనంటే ప్రయాసపడుతూ ఉన్నాడంటే. ఎలా ప్రయాసపడుతూ ఉన్నాడు? బహుగా ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ మాటలను ఆలోచన చేస్తే యేసయ్య మాటలు గుర్తొస్తూ ఉంటాయి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో యేసయ్య కనిపించట్లేదని కొంతమంది బోట్లు వేసుకొని సముద్రం అంతా వెతుకుతూ ఉంటారు. ఒక దగ్గర యేసయ్య కనిపిస్తాడు. కనిపించిన తర్వాత ఏంటయ్యా ఎక్కడి చూసి మీరు వస్తూ ఉన్నారు అని యేసయ్య చెప్పి 27వ వచనంలో ఆయన చెప్పిన మాట మీరు చూడండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపరుడి అని చెప్పిన తర్వాత చాలామంది ముఖం చిన్నబుచ్చుకొని ఆయన విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ మాటల్ని పలుకుతూ ఉన్నప్పుడు అదే మా ఆలోచన. అంటే ఈ లోకంలో కష్టపడకుండా, ఈ లోకంలో శ్రమించకుండా, ప్రయాసపడకుండా జీవనోపాధి ముందుకెళ్ళిద్దా, అన్ని వదిలిపెట్టేసి సంచేసుకొని తిరగాల, దాని గురించి చేసే మాట్లాడట్లా. వారి ఆలోచన, వారి యొక్క తపన, వారి గురి, వారి యొక్క జీవన విధానం దేనిపైన ఆధారపడి ఉండాలి అని అంటే దేవుని కోసం కష్టపడేటువంటి తత్వము రావాలి. నిజంగా ప్రేమించే వారి కోసం చాలా ప్రయాసపడతాం. మరి దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన కోసం మనం ఏం ప్రయాసపడుతూ ఉన్నాం? గంట సేపు కూర్చునే ఆరాధన ప్రయాసం కాదే, 40 దినాలు ఒక గంట సేపు కూర్చోవటం ప్రయాస కాదే, లేక ఇంట్లో కూర్చొని ఒక గంట సేపు ప్రార్థన చేయటం ప్రయాస కాదే, లేక టైం దొరికినప్పుడల్లా వాక్యం చదవటం ప్రయాస కాదే, లేకపోతే కానుకలు ఇవ్వటం ప్రయాస కాదే. ఇవన్నీ ప్రయాసముకి సంబంధించింది అయితే ఆది సంఘాన్ని మీరు తీసుకోండి, ఆ దినాల్లో ఉన్నటువంటి సామాన్యమైన విశ్వాసులు మీరు తీసుకోండి. స్టెఫెన్ కావచ్చు, ఫిలిప్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆకులు ఎత్తేటువంటి వారు, భోజనాలు వడ్డించేటువంటి వారు. అలాంటి వ్యక్తులు కూడా ఎంతగా దేవుని కోసం ప్రయాసపడ్డారో, ఎంతగా దేవుని కోసం శ్రమ పడ్డారో, ఎంతగా దేవుని కోసం కష్టపడ్డారో కనిపిస్తోంది. ఈ రోజున సంఘాల్లో ఎక్కువగా సుఖము సౌఖ్యము కోరి దేవుని కొరకు కష్టపడే తత్వాన్ని మనం మర్చిపోయాం. దేవుని కోసం ప్రయాసపడేటువంటి తత్వాన్ని మనం మర్చిపోయాం. అందుకనే పౌలు ఆపకుండా 9వ వచనం నుంచి మొదటి అధ్యాయం 11 వరకు కొనసాగిస్తూనే చాలా మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. వారి యొక్క జీవన విధానము ఏ విధంగా నిర్మించబడాలా, ఏ విధంగా కట్టబడాలని మాట్లాడుతూ కొలస్సీ 1వ అధ్యాయము 9 నుంచి 11 చూస్తే కొన్ని పదాలు మాత్రమే నేను చదువుతూ ఉన్నాను. మొదటిగా అంటాడు, మీరు సంపూర్ణ జ్ఞానమును, రెండవది ఆత్మ సంబంధమైన వివేకము, మూడవది ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారును, నాలుగవది ప్రతి సత్కార్యములో సఫలమగుచు, ఐదో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, 6 అన్ని విషయముల్లో ప్రభువుని సంతోషపెట్టినట్లు, 7 ఆయనకి తగినట్టుగా నడుచుకొనవలననియు, చివరలు అంటాడు దేవుణ్ణి బతిమలాడుకొనుచున్నాను. వారి జీవన విధానం అంట దేవుని గురించి సంపూర్ణ జ్ఞానం మీకు రావాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి, ప్రతి సత్కార్యంలో సఫలీకృతం అవ్వాలి, దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందాలి, అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి, ఆయనకి తగినట్టుగా ఈ లోకంలో జీవించాలి. దేవుని కొరకు, మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, దేవుని యొక్క పరిచర్య చేయటానికి ఎంత కష్టపడుతున్నారు. ఎపఫ్రా పౌలుని కలుసుకోవటానికి 1300 మైళ్ళు ఆయన ప్రయాణం చేసి పౌలు దగ్గరకు వెళ్తాడు. కొలస్సీ 1వ అధ్యాయం 8వ వచనంలో మీకు కనిపిస్తూ ఉంటుంది. తాను కొలస్సీ ప్రాంతం నుంచి పౌలు చెరసాల్లో ఉంటే 1300 మైళ్ళు తాను ప్రయాణం చేసి పౌలు దగ్గరికి వెళ్ళి సంఘం గురించి మాట్లాడి పౌలుకి పరిచర్య చేసి, పౌలు దగ్గరికి వెళ్ళినందుకు ఈయన కూడా బంధిస్తే అక్కడ చెరసాల్లో ఉండిపోయి తాను పత్రిక రాయించుకొని మరలా 1300 మైళ్ళు ప్రయాణం చేసి తాను అక్కడికి వచ్చి ఆ పత్రిక వారి చేతిలో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత ప్రయాసమో ఆ దినాల్లో. వాస్తవానికి ఆలోచన చేస్తే అప్పట్లో ఉన్న విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎంత కష్టపడితే, ఎంత ప్రయాసపడితే నేటి దినాన సేవలో కానీ పరిచర్యలో కానీ ఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ నేటి దిన క్రైస్తవం ఏమైపోతుందంటే దేవుని గురించి ఇంత చింత కూడా లేకుండా, దేవుని గురించి ఇంత స్పృహ కూడా లేకుండా, ఏదో భక్తి జీవితం ముందుకు వెళ్తూ ఉందంటే వెళ్తూ ఉంది, కానీ కష్టపడేటువంటి తత్వము దేవుని గురించి లేదు. అందుకే యేసయ్య అంటూ ఉన్నాడు, ఈ లోకం కోసం కాదే కష్టపడాల్సింది, దానికోసం కష్టపడండి. మూడవది, దేవుని ప్రేమించేవారు ప్రయాస పడతారు. చివరిగా ఆలోచిస్తే కొలస్సీ 1వ అధ్యాయము 8వ వచనము మొదటి భాగం చదువుతాం. కొలస్సీ 1:8 మొదటి భాగంలో, అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. తాను ఎంత నమ్మకస్తుడుగా జీవించాడు, మ్యాన్ ఆఫ్
క్రెడిబిలిటీ, అ ఫెయిత్ఫుల్ బిలీవర్, ఎంతో నమ్మదగిన విశ్వాసి. ఎంత నమ్మదగిన వాడో తెలుసా? ఎంత యథార్థంగా బ్రతికాడో తెలుసా? ఎంతవరకు తాను నమ్మకంగా ఉన్నాడో తెలుసా? ఫిలమోను పత్రిక 23వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఫిలమోను పత్రిక 23వ వచనం మొదటి భాగం, 24వ వచనము చివరి భాగం, 23 మాత్రం చదువుతూ ఉన్నాను. ఫిలమోను 23వ వచనము, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, తన నమ్మకత్వం అగ్ని గుండా వెళ్ళినా, తన నమ్మకత్వం చెరసాల గుండా వెళ్ళినా, తన నమ్మకత్వం శ్రమల గుండా వెళ్ళినా, తన నమ్మకత్వం హేళన గుండా వెళ్ళినా, తాను ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా దేవునికి, దేవుని పరిచారకులకు, దేవుని వాక్యానికి నమ్మకముగా తాను జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 4వది, దేవుణ్ణి ప్రేమించువారు పట్టు విడువని వారుగా ఉంటారు. పట్టుదలతో దేవుని కోసం జీవిస్తారు. వెనుదిరిగేటువంటి అవకాశం లేదు. ఎపఫ్రా జీవితంలో ఒకటి పరితపించిన వాడు, రెండవది ప్రార్థించి పోరాడిన వాడు, మూడవది ప్రయాసపడిన వాడు, నాలుగవది పట్టు విడవనటువంటి వాడు. దేవుని ప్రేమిస్తే వెనుదిరిగే ప్రసక్తి లేదు. ఈ రోజున సంఘాలు ఇంత వ్యాప్తి చెంది, సువార్త ఇంత వ్యాప్తి చెంది, ప్రాణం మీదకొచ్చిన దిక్కులేని చావు చావాల్సిన పరిస్థితి వచ్చినా ఎందుకు వెనుదిరగట్ల సేవకులు, ఎందుకు వెనుదిరగట్ల అనేక క్రైస్తవులు అంటే బికాస్ దే లవ్ గాడ్. దేవుని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి. ప్రేమ మళ్ళీ ఎంతవరకైనా తీసుకెళ్ళిద్ది, అది మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత తాను నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడంటే ఎలాంటి పరిస్థితులైనా సరే చివరి వరకు పట్టు విడవకుండా తాను జీవించాడు. చరిత్ర ఏం చెప్పిద్దంటే, పౌలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొలస్సీ పట్టణంలో ఉండిపోయాడు. తనకి రమారమి 55 సంవత్సరాలు వచ్చినప్పుడు అక్కడున్నటువంటి తత్వజ్ఞానులు కావచ్చు, అక్కడున్నటువంటి కొంతమంది వేరే కల్చర్స్ కలిగినటువంటి వారు కావచ్చు, తన పైన దాడి చేసి తనను చంపేసినట్లుగా, తాను పుట్టిన ప్రాంతంలోనే, రక్షింపబడిన ప్రాంతంలోనే, సేవ చేసిన ప్రాంతంలోనే హతసాక్షిగా తాను మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే కొలస్సీ సంఘములో ఒక సామాన్యమైన విశ్వాసి దేవుని కొరకు హతసాక్షిగా మారాడు. సామాన్యమైన విశ్వాసి సంఘాన్ని స్థాపించగలిగాడు. సామాన్యమైన విశ్వాసి పౌలు అనే సేవకునికి సహకరించి ఒక సంఘం కాదు 3 సంఘాలుగా స్థాపించబడి దేవుని రాజ్య వ్యాప్తిలో తన ప్రాణాల్ని కూడా దారబోయటం గల ఏకైక కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించినవాడు. అలా దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుకై సమస్తమును సమకూడి జరుగుతాయి. అలాంటి ప్రేమ మనకుందా? ఎపఫ్రాకు ఉన్నటువంటి ప్రేమ మనకుందా? ప్రేమించువారు దేవుణ్ణి పరితపిస్తారు, ఆయన కొరకు ప్రార్థనలో పోరాడుతారు, దేవుని కోసం ప్రయాసపడతారు, దేవునిలో పట్టు విడవకుండా వెనుతిరగకుండా జీవిస్తారు. అందుకే యేసు స్మరణ సంఘంతో అంటాడు, మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తా. క్రైస్తవ జీవితము చివరి వరకు, చివరి ఊపిరి వరకు నమ్మకంగా ఉండటమే. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ టు us, బట్ ద క్వశ్చన్ ఈజ్, ఆర్ వీ ఫెయిత్ఫుల్ టు హిమ్? దేవుడు మన జీవితంలో ఎంతైనా నమ్మదగిన వాడు, కానీ మనము ఆయనకి నమ్మదగిన వారంగా ఉన్నామా? దేవుని ప్రేమ ఎప్పుడు చల్లారిపోదు, కానీ మన ప్రేమ ఎలా ఉంది? దేవుని ప్రేమ ఎప్పుడు ఓడిపోదు, మన ప్రేమ ఎలా ఉంది? దేవుని ప్రేమ ఎంతవరకైనా వెళ్ళిద్ది. అందుకే ఈ రోజున మనం గుడ్ ఫ్రైడేని, యేసుక్రీస్తు శ్రమల దినాల్ని జ్ఞాపకం చేసుకుంటూ, సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ప్రేమకి సిలువ నిదర్శనం. మరి మన ప్రేమకి నిదర్శనం ఏంటి? మన ప్రేమకి దేవుని పట్ల కనిపించే క్రియలేంటి? మనం దేవుని ప్రేమిస్తున్నాం అని చెబితే మన జీవితంలో కనిపించే లక్షణాలు ఏంటి? ఒక మామూలు వ్యక్తి, తన గురించి బైబిల్ 5 వచనాలు ఉన్నాయి, కానీ 3 సంఘాలకి ఒక పిల్లర్గా, ఒక పునాదిగా, ఒక స్తంభముగా, అదే ప్రాంతంలో దేవుని కొరకు ప్రాణాన్ని పెట్టి ఒక గొప్ప సంఘాన్ని నిలవబెట్టి ఆ సంఘానికి పత్రిక కూడా రాసేటట్లుగా దేవుడు తనని వాడుకున్నాడు పౌలు ద్వారా అనేటువంటిది చూస్తూ ఉన్నాం. కావున దేవుని ప్రేమించే వారులారా, మన ప్రేమ ఏ విధంగా ఉంది? ప్రార్థన చేసుకో. తండ్రి, నీకు వందనాలు, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్ర. అమోఘమైన ప్రేమ, ఓడిపోయినటువంటిది ప్రేమ, విఫలమవ్వనటువంటి ప్రేమతో, అపారమైనటువంటి ప్రేమతో, షరతు లేనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. ఆ ప్రేమను నిదర్శనముగా కలువరి సేవలో చూపించావు. ఆ ప్రేమ పొందుకున్న మేము నిన్ను తిరిగి ప్రేమిస్తూ ఉన్నామని చెప్పుకొనుచు
ఏ విధంగా మేము జీవిస్తున్నాము ఒక మారు ఎపఫ్రా జీవితం ద్వారా మాకు జ్ఞాపకం చేశారు. మా జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ నిన్ను ప్రేమిస్తూ మా ప్రేమని వదులుకోకుండా, మొదటి ప్రేమని కోల్పోకుండా, ఈ లోకములో ప్రేమ చల్లారిపోకుండా నీ కొరకు ప్రయాసపడేటువంటి విశ్వాసిగా, సంఘముగా మా జీవితాలను తీర్చిదిద్ది నీ వాక్యంతో బలపరిచి ఇంకనూ నీ కోసం జీవించేటువంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ కొరకు జీవించే కృపను దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.